సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కాకపోతే వ్యక్తిగతంగా నేను పోను. కాకపోతే ఇండైరెక్ట్ గా కవిత పార్టీ వీడిపోవడానికి మీరేమన్నా కారణమైనరా? చిచి ఇండైరెక్ట్ గా చిచి ఆమె అటువంటి డిస్కషన్ మాతో ఎప్పుడు కూడా చేయకుండా డిస్కషన్ కాదు, యాక్చువల్ గా కేటీఆర్ సీఎం అవ్వాలి అని చెప్పిన దాంట్లో వెరీ ఫస్ట్ పర్సన్ మీరు కనిపించారు. తనకేమో సీఎం అవ్వాలి అనేటువంటి ఆకాంక్ష, ఆశ అవన్నీ ఉన్నాయి. ఆ దిశగా తను అడుగులేస్తున్నప్పుడు మీరేమో కేటీఆర్ కావాలి అనుకున్నప్పుడు తను కాకుండా అయ్యేదే కదా అక్కడ మీరు వెలిబుచ్చినటువంటి అభిప్రాయం. ఇప్పుడు కూడా మేము అదేమన్నా దాని వల్లే తను ఇప్పుడు కూడా చెప్తున్నాం అమ్మా, కేసీఆర్ తర్వాత మళ్ళీ కేటీఆర్ గారే కావాలని మేము కోరుకుంటాం. కేసీఆర్ గారు ఫస్ట్ మూడవసారి కావాలి కేసీఆర్ గారు, ఆయన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ కావాలని కోరుకుంటాం. 100% ఇప్పుడు అదే స్టాండ్. ఇప్పుడు అదే స్టాండ్. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మా అంతా ప్రయత్నం చేస్తాం. తను మేనిఫెస్ట్ చేస్తుంది నెక్స్ట్ తను సీఎం అవుతుంది, తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అవుతుంది అనేది ఆ దిశగా తను చెప్పింది. ఆ తర్వాత మేము రాసుకుంటున్నాం, ఒక్కొక్కరికి ఎలా తిరిగి చెల్లించాలో కూడా మేము చేస్తాము, ఎవరిని వదిలిపెట్టము అనేటువంటి ఒక మాట కూడా చెప్పింది. రోజు చెప్పలేమమ్మా, ఎవరెవరికి ఏ తల రాసి పెట్టినో తెలియదు కదా. ఇప్పుడు కాలేమో అని చెప్పలేము కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓ 20 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి అయితే అనుకుంటూ వచ్చిండు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. అంటే చాలామంది రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి గారు ఇప్పుడు మోడీ గారు ఒకప్పుడు మామూలు స్థాయిలో ఉండేది. ఇప్పుడు మరి ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరెవరు అదృష్టం ఎట్లుందో చెప్పలేము కదా. కోరికలు కోరడం తప్పులేదు, ఆశించడం తప్పులేదు. కానీ ఆశించేటప్పుడు మనం చేసేటువంటి విమర్శలు ఎవరి మీద చేస్తే బాగుంటుంది, ప్రయోజనం ఉంటుందని చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ని తిట్టబట్టింది వాళ్ళంతా, ఎందుకంటే కేసీఆర్ గుర్తు లేకుండా చేయాలని చెప్పి. ఈమె కూడా కేసీఆర్ గారి మీద నిందలేసేటట్లు ఏం చేసారు అంటే, ఆయన నాయకత్వంలో మేము 10 ఏళ్ళు పనిచేసినాం కదా, 9.5 ఏళ్ళు నడిచింది కేసీఆర్ గారు అన్నప్పుడు ఏం చేసిండ్రు అనే భాష, ఆ భాష అనేది మాకు బాధాకరమైంది అనమాట. ఏం పీకిండ్రు అనే భాష కాకుండా మీరు చేసిండ్రు ఎన్ని, ఇంకా చేయాల్సింది మీరు చేయలేకపోయినరు. అమ్మవీరుల కుటుంబాలకు సరైనటువంటి చేయలేకపోయినరు, జర్నలిస్టులకు కొంత చేయలేకపోయినరు, తెలంగాణ గురించి కష్టపడే వాళ్ళని మనం కొంత చేయలేకపోయినాం. తెలంగాణ వ్యతిరేక శక్తుల్లో కొంతమంది లాభపడ్డరు, ఎక్కువ మంది తెలంగాణ వ్యతిరేక శక్తులు వచ్చారు, వాళ్ళని దూరం పెట్టాల్సిందే అనేటువంటి అంశాల మీద మాట్లాడితేనేమో కొద్దిగా బాగుండేది అనమాట. ఆమె ఇప్పుడు ఈ మాటలు కవిత అంటే బాగుండేది అంటున్నారా? శ్రీనివాస్ గౌడ్ గారే మనసులో ఉన్నటువంటి మాటల్ని బయటికి పెడుతున్నారా? అంటే జనరల్గా తెలంగాణ ఉద్యమకారులు ఏం కోరుకుంటారంటే, ఎక్కువ శాతం తెలంగాణ గురించి కష్టపడ్డలే అత్యధిక శాతం ఉండాలని కోరుకుంటారు. అవి ఏదైనా మంత్రి పదవులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, లబ్ధి పొందేటువంటి ఇండ్లు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఏం కావచ్చు, వాళ్ళకు నచ్చదు. కాకపోతే అందరూ మనమే ఉండలేము కనుక కొంతమంది మంచి వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా మంచిదే. ఆమెకి ఎవరైనా నచ్చలేదనుకో, అటువంటి వాళ్ళు నచ్చలేదంటే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళ పాత్ర ఏంది, వాళ్ళ తెలంగాణలో వీళ్ళ పాత్ర ఏంది, ఇప్పుడేంది అని చెప్తే బాగుంటుంది. కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడినే ఏం చేసిండు అనడం తప్పది. మీకు కూడా అదే మాట అనిపించిందా? లేదమ్మా, ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంటో లేకుంటే వాళ్ళని దగ్గర తీసుకోవాల్సి ఉండే, వాళ్ళని దూరం పెట్టిండ్రు, ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరో వచ్చిండ్రు, బయటి పార్టీల వాళ్ళు లేకుంటే కావలసిన వాళ్ళు, వాళ్ళందరూ అనుకున్న వాళ్ళే వచ్చిండ్రు అనే మాట కవిత చెప్పినట్టుగా ఉంది అక్కడ. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరిండ్రు, ఆ దయ్యాలు ఎవరో అనేది అదే మీరు కూడా ఫీల్ అవుతుండ్రా? అంటే ఒకటి వాస్తవం చెప్పాలంటే ఏంటంటే, ఆయన కేసీఆర్ గారి దృష్టి అంతా ఏంటంటే ఎప్పటికీ వ్యవసాయం ఎట్లా డెవలప్ చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలి, కరెంట్ ఎట్లా తీసుకురావాలి. 10 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు అంటే రాష్ట్రం మామూలు మాట కదా. రజనీకాంత్ సినిమా యాక్టర్ వచ్చేది అమెరికన్ అన్నాడు. మరి ఇంత పెద్ద అమెరికన్ చేసిన కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎట్లా చేయగలుగుతారు చెప్పండి. అంత చేసాడు. అక్కడ కొంత ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసరు కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సమాచారాన్ని అధినాయకుని తీసుకోకపోకుండా కొంత కింది వాళ్ళ అధికారులు కూడా మిస్యూజ్ చేసినటువంటి మాట కొంత వాస్తవం. కింద సీఎంఓలో ఉన్నటువంటి కీలకమైన అధికారులు, నాయకులు కొంతమంది 1-2-3 కలిసి కొంత అక్కడ కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు జరుగుతలేవా, ఇప్పుడు ఈ ప్రభుత్వం జరుగుతలేవా, అట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అవి భూతార్థాలు మేము జరిగినటువంటి భూతార్థాలు పెట్టి చూపించిండ్రు చాలామంది.
కొంత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం కనుక కొన్ని చిన్న చిన్న జరిగిండొచ్చు పొరపాట్లు, కానీ నెక్స్ట్ మేము ఇంకా అధికారం నుండి అందరు చేద్దామనే ఆలోచన ఉంది. అందరు చేసినాము, మిగిలిపోయిన వాళ్ళు కూడా చేద్దామనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఉంది. కనుక ఆ రకంగా కేసీఆర్ గారిని ఏమనకుండా మనం చేసిన పనులు చెప్తూ చేయనివి చెప్తే బాగుండని చెప్తుంది. ఉద్దేశం ఏంటంటే ఆమె అందరూ ఇవి ఏవి చెయ్యలేదనే కదా తను చెప్తోంది, అసలు ఏమీ చెయ్యలేదు అనే ఏమి చేయనప్పుడు ఉన్నప్పుడే అన్నారు అనుకో, అప్పుడే కొట్లాడిన అనుకో, ఇప్పుడు చాలా ఉండేది, వాల్యూ ఉండేది అనమాట అప్పుడు ఆ మాటకు. ఇప్పుడు అన్న వల్ల దానికి వ్యతిరేకంగా ఉంటా అనిపిస్తుంది లాజిక్ అది. అంటే తనకు ఆ పవర్ ఉండేది, తను వెళ్ళి మాట్లాడొచ్చు అనుకున్నప్పుడు వెళ్ళనీయకుండా చేసిండ్రు అనేదే కదా, తను చెప్పలేకపోయింది, తను కలవలేకపోయింది అనేదే కదా తన ఆవేదన అంతా. అప్పుడే మీరెవర్రా అని చెప్పి కొట్లాడింది అనుకో, ఇన్సైడ్ అయి ఉన్నప్పుడు అప్పుడే మీరెవర్రా నన్ను రానియకపోవడానికి, మీరెవర్రా ఈ పని నాకు చేయకుండానికి, మీరు ఎక్కడి నుంచి వచ్చింది, నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన జాగృతి సంస్థ పెట్టాను, మీకేముందిరా నాకన్నా చెప్పని గట్టిగా మాట్లాడింది అనుకో, అప్పుడు గల్లబట్టి మాట్లాడే శక్తి ఆమెకు ఉండే. అప్పుడు ఏం మాట్లాడలేదు కనుక ఇప్పుడు మాట్లాడితే దానికి పెద్దగా ఉండదు. నేను మా నాన్నకి లెటర్లు రాసిన, ఆ లెటర్లను కూడా లీక్ చేసిండ్రు, కావాలని వీళ్ళే నాన్నకి చేరకుండా చేసింది అనే మాట. అంటే తను నేను ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదైతే అసమ్మతి ఉందో, అసంతృప్తి ఉందో నాన్న దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కాకుండా వెళ్లకుండా చేసినటువంటి కొంతమంది దయ్యాలు ఉన్నారు అనే మాట. నేను ఇంటర్నల్గానే ఫైట్ చేసిన, కాకపోతే నన్ను బయటికి పంపించిండ్రు కాబట్టి నేను మాట్లాడక తప్పదు అనే మాట తను అంటుంది. ఆ వ్యక్తిగతంగా అయినటువంటివి అనుభవించిన వాళ్ళకు ఆమెకు తెలిసి ఉండొచ్చు, ఏదో కొంత ఉంటుంది, లేదైతే ఆమె అన్నది కదా కొంత ఉండొచ్చు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆమె సమీక్షించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం లబ్ధి పొందిండ్రు, అరే నేను ఎట్లా ఉన్నా అన్నటువంటిది కొంత తెలుసుకొని బాధపడవచ్చు. కానీ దాంట్లో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏం తప్పులేదు. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు కూడా చాలా ఇష్టం, కూతురు అంటే అత్యంత ప్రేమ. ఇంకా ఆమె అడిగితే ఏది కాదనేది లేదు. ఇంకా కేటీఆర్ అడిగితేనన్నా ఏదో గట్టిగా ఏదో సమాధానం చెప్పేవాడు, కానీ ఆమె కవిత గారు అడిగితే కేసీఆర్ గారు నో అనే ప్రసక్తి లేదు. అంత పెద్ద చనువు, అంత ప్రేమ ఆమె. హరీష్ మీద ఎందుకు కోపం ఉంది మరి? అదిగా వాళ్ళకు ఫ్యామిలీలో ఏముందో నేను చెప్పడానికి రాదు.